నిజామాబాద్లోని కోటగల్లి షాపింగ్ కాంప్లెక్స్ లిఫ్ట్లో ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్ లిఫ్ట్లో ఇరుక్కుపోయాడు. 2 కాళ్లు బయట, బాడీ లిఫ్ట్లో ఇరుక్కుపోయి దాదాపు గంటన్నర పాటు నరక యాతన అనుభవించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెస్క్యూ సిబ్బంది సహాయంతో సెక్యూరిటీ గార్డ్ని బయటకు తీశారు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. అన్నీ పంపిస్తాం. అన్నీ ఇస్తాను. మీ నంబర్ ఫీడ్ చేయాలి. పంపాలంటే మీ అన్ని నంబర్ ఫీడ్ చేయాలి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ విఘ్నేష్. చూస్తున్నాం, లిఫ్ట్లో ఇరుక్కుపోయిన సెక్యూరిటీ గార్డ్ ఎలా ఉన్నాడు ప్రస్తుతం? అతను పోలీసులు ఏమంటున్నారు? ప్రమాదానికి కారణాలేంటి? ప్రస్తుతానికి అయితే అతను అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. కాళ్ళకు మాత్రం చాలా తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన తర్వాత కొంత ఇబ్బందికరంగా ఉండడంతో మనం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. నిజామాబాద్ నగర పరిధిలోని కోటగల్లిలో ఉంటుంది లావణ్య అక్రెడ్ షాపింగ్ కాంప్లెక్స్ అనే కాంప్లెక్స్ లో ఈ లిఫ్ట్ లో సెక్యూరిటీ గార్డ్ ఇరుక్కుపోయిన పరిస్థితి. 2 గంటల పాటు దాదాపు అతను నరకయాతన అనుభవించాడు. వాష్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత లిఫ్ట్ లో వెళ్ళి తిరిగి వచ్చే క్రమంలో అతను ఇరుక్కుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ లో దిగేందుకు కాళ్ళు బయట పెడుతుండగా మీకు లిఫ్ట్ ఒక్కసారిగా కూడా ఆగిపోయింది. ఈ క్రమంలోనే అతని కాళ్ళు బయటకు పోయి బాడీ మాత్రం లోపల ఉండిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చాలా పెద్ద ఎత్తున తను అరిచాడు, తీవ్ర గాయాలు కావడంతో అరిచాడు. అక్కడ స్థానికంగా చాలా సేపటి వరకు ఎవరు రాలేదు అక్కడికి. అయితే చుట్టుపక్కల వారికి అరుపులు వినిపించడంతో ఒకసారిగా కొంతమంది వచ్చారు. ఆ తర్వాతనే అతని గురించి వెంటనే 108 వాళ్ళు కానీ మిగతా పోలీసులు కానీ సమాచారం అందించారు. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని అతన్ని చాలా సేపటి తర్వాత దాదాపు 2 గంటల తర్వాత అతను బయటకు తీసిన పరిస్థితి. ప్రస్తుతానికి అయితే చాలా 2 కాళ్ళు కూడా తీవ్ర గాయాలైన పరిస్థితి, వైద్యం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విఘ్నేష్, ఏంటి లిఫ్ట్ సరైన మెయింటెనెన్స్ లేకపోవడమా, లేకపోతే ఏమన్నా మధ్యలో కరెంట్ పోవడం లాంటిది ఏమైనా జరిగిందా? అసలు ఎట్లా జరిగింది ప్రమాదం? ఖచ్చితంగా లిఫ్ట్ మెయింటెనెన్స్ సరిగా లేకనే అనేది ఖచ్చితంగా స్థానికంగా చెప్తున్నారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చెప్తున్నారు. పాత లిఫ్ట్ అని చెప్తున్నారు. మెయింటెనెన్స్ సరిగా లేదని, వాళ్ళు ఓనర్ నిర్లక్ష్యం వల్లనే ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఎందుకంటే పాత రకం లిఫ్ట్ కావడం వల్ల అది మార్చలేదు, దాంతో పాటు మెయింటెనెన్స్ కూడా సరిగ్గా చేయడం లేదు. దీనివల్ల ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు ఆగిపోవడం లాంటివి జరిగాయి కాబట్టి రిపేర్ చేయించలేదు. కాబట్టి ఇట్లాంటి సంఘటనలు పునరావృతమైందని చెప్తున్నారు. ఖచ్చితంగా ఇట్లాంటి లిఫ్ట్లు చాలా ఇంకా నిజామాబాద్ నగరంలో చాలా కాంప్లెక్స్ లలో, చాలా ఇళ్లలో కూడా, చాలా అపార్ట్మెంట్స్ లలో కూడా ఉన్నాయి. అపార్ట్మెంట్స్ లలో కూడా 2-3 సంఘటనల మధ్య కూడా జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆ లిఫ్ట్లు మార్చాలి లేదా కొత్తవి బిగించాలి, మెయింటైన్ సరిగ్గా చేయాలనే ఒక డిమాండ్లు వ్యక్తమవుతున్న పరిస్థితులు కనిపిస్తాయి. ఓకే విఘ్నేష్, థ్యాంక్ యూ.